హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ గ్రామ వార్డు సచివాలయంలో ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలి, వాటికి కావాల్సిన డాక్యుమెంట్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. సో మనకు కొత్తగా ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ఒకసారి మా యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి లాగిన్స్ ఒకసారి చెక్ చేద్దామండి. ఆ సర్వీసెస్ అనేది సో మన రేషన్ కార్డు సంబంధించి ఇవ్వలేదు. సో ఆరోగ్యశ్రీ సంబంధించి ఏమైనా తప్పు ఉంటే అప్డేట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉందండి. సో నేమ్ కానీ రిలేషన్ కానీ తప్పు ఉంటే అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి సర్టిఫికేట్ ప్రింట్ అనేది ఉంటుంది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, మీ దగ్గర నెంబర్ ఉంటే కన్నా మళ్ళీ రీప్రింట్ సర్టిఫికేట్ అని తీసుకోవచ్చు. వెంటనే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం. సో దానికి సదరం సంబంధించి కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో సదరం సైట్ కూడా మనకి వర్క్ అవ్వలేదండి. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అని చెప్పేసి కదా. సో ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నానండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి అప్లికేషన్ బేసిక్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేయాలంటే అప్లై చేసే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి సంబంధించి ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉంటే చాలండి, అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆధార్ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మనకి హౌస్ హోల్డ్ డేటాలో ఉన్నటువంటి ఐడి పరంగా మనకి పేరు అయితే రావడం జరుగుతుంది. సో హౌస్ హోల్డ్ డేటాలో ఏ విధంగా ఉందో అదే విధంగా పేరు రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి భర్త కావచ్చు, అలాగే తండ్రి కావచ్చు, వారి యొక్క పేరు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో మెన్షన్ చేసి మనకు డీటెయిల్స్ అనేది మొత్తం అయితే రావడం జరుగుతుందండి. సో ఇక్కడ మనం రిలేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకు కేటగిరీ రావడం అవుతుంది, క్యాస్ట్ రావడం అవుతుంది. సో అలాగే ఇక్కడ మనకు రిలేషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి మ్యారేజ్ స్టేటస్ అనేది సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మ్యారేజ్ అంటే మ్యారేజ్, అన్మ్యారీడ్. సో మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీ ఇక్కడ మెన్షన్ చేయండి. ఎందుకంటే మీకు భవిష్యత్తులో వాట్సాప్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఆప్షన్ కూడా తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ చూడండి మనకి పర్మనెంట్ అడ్రస్ అయితే అడుగుతుంది. సో మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి హౌస్ హోల్డ్ డేటా పరంగా అలాగే ఆధార్లో ఉన్నటువంటి అడ్రస్ అనేది రావడం జరుగుతుంది. సో మరొకసారి పర్మనెంట్ అడ్రస్ అని చెప్పేసి ఉంటుంది. ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మరొకసారి కంటిన్యూ అని చెప్పేసి రావడం జరుగుతుందండి. సో మనకు అడ్రస్ అయితే సేమ్ రావడం ఉంది. సో కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే సో ఇక్కడ మనకి ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవడం జరుగుతుంది. సో ఏ పర్పస్ మీద ఇది మీరు ఉపయోగించుకోవాలని చెప్పేసి అడుగుతుందండి. సో ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. సో మనకి ఏ స్కీమ్స్కి ఇది ఉపయోగించుకోవాలి అని చెప్పేసి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ దానికి సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి రావడం అవుతుంది. సో ఇక్కడ నేను పర్పస్ సంబంధించి ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను అండి. సో సెలెక్ట్ చేసిన ఇక్కడ మనకి స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావచ్చు, అలాగే విద్యా దీవెన సంబంధించి కావచ్చు, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి స్కీమ్స్ సంబంధించి కావచ్చు, అలాగే స్టేట్ ఎంప్లాయీ పర్పస్ సంబంధించి కావచ్చు, సెంట్రల్ ఎంప్లాయీ పర్పస్ సంబంధించి కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ అండ్ స్కాలర్షిప్ సంబంధించి కావచ్చు, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్ సంబంధించి కావచ్చు. సో ఈ విధంగా మనకు స్టేట్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్. సో మనకి గతంలో వైసీపీ ప్రభుత్వం వెల్ఫేర్ స్కీమ్ అయితే ఇవ్వడం జరిగింది కదా. ఇప్పుడు ఒకసారి మీకు స్టేట్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్ మీద నేను క్లిక్ చేస్తున్నాను, మనకు వస్తుందా లేదని చెప్పేసి. సో ఇక్కడ మనకి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను స్టేట్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్ మీద క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఒక మెసేజ్ అలా అయితే వస్తుంది. సో ఈ పర్పస్ సెలెక్ట్ చేసుకోవడానికి మీకు పాసిబిలిటీ లేదని చెప్పేసి, అంటే మనకి పథకాలు అనేది ఇవ్వడం లేదు కాబట్టి మనకి ఈ స్కీమ్ సంబంధించి ఈ ఆప్షన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి ఈ విధంగా ఒక మెసేజ్ అలా అయితే వస్తుందండి. సో ఒకసారి చూసుకోండి. సో ఇప్పుడు మనం ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, సో ఏ పర్పస్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇన్కమ్ సంబంధించి స్టేట్ ఎంప్లాయీ పర్పస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ఏవైతే మీకు సంబంధించి పర్పస్ ఏ దానికైతే ఉపయోగించుకోవాలనుకుంటారో ఆ పర్పస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చండి. సో మనకి దాదాపు 8 పర్పస్ సంబంధించి అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి అయితే మనకి స్టేట్ ఎంప్లాయీ సర్వీస్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే విద్యా దీవెన సంబంధించి కూడా సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ మనకి గతంలో అప్లై చేసినటువంటి ఐసీ నెంబర్ అయితే అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే రావడం అవుతుంది. సో మీరు రీప్రింట్ తీసుకోవాలని కూడా తీసుకోవచ్చండి. లేదండి మాకు కొత్తగా కావాలనుకున్నా కూడా న్యూ సర్టిఫికేట్ ఇన్కమ్ అని చెప్పేసి ఉంటుంది. ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే మీకు రావడం అవుతుంది. సో నేను ఇప్పుడు స్టేట్ ఎంప్లాయీ సర్వీస్ పర్పస్ సంబంధించి నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకి కొత్తగా అప్లై చేయాలా లేకుంటే ఉన్నటువంటి ఐడి నెంబరే మీరు మరొకసారి ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పేసి రీప్రింట్ ఇష్యూస్ అని చెప్పేసి ఉంటుంది. మనకు వద్దనుకుంటే న్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి అప్లికేషన్, సో ఇక్కడ ఇన్కమ్ అప్లికేషన్ అలాగే పేరెంట్ ఇన్కమ్ అని చెప్పేసి ఉంటుంది. సో మీరు చిల్డ్రన్స్కి అంటే మీ ఫ్యామిలీ ఉన్న స్టూడెంట్కి అయితే పేరెంట్ ఇన్కమ్ సెలెక్ట్ చేసుకోండి. లేకుంటే పెద్దవాళ్ళు అయితే ఇక్కడ అప్లికేషన్ ఇన్కమ్ అంటే ఓన్ పర్సన్ సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రేషన్ నెంబర్ అని కంపల్సరీ ఎంటర్ చేయాలండి. సో మనకి
ఇయర్కి వచ్చేసి అమౌంట్ ఎంత అని చెప్పేసి యాన్యువల్ అమౌంట్ ఎంత అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి సంబంధించి డాక్యుమెంట్ అని అప్లోడ్ చేయాలి. అంటే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫాము, ఆధార్ కార్డు, రేషన్ కార్డు అనేది పీడిఎఫ్ రూపంలో 3 మనం అప్లోడ్ చేసిన వెంటనే ఇక్కడ మనకి 50 రూపీస్ అయితే చలానా తీసుకోవడం జరుగుతుందండి. ఇక్కడ 2 బాక్స్ అయితే ఉంటాయి. సో అక్కడ క్లిక్ చేసి షో పేమెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఎస్ఎల్ఏ వచ్చేసరికి 7 డేస్ లోపల మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మళ్ళీ మనకి గ్రామ వార్డు సచివాలయంకి అయితే రావడం జరుగుతుంది. సో వీఆర్ఓ లాగిన్కి వెళ్ళిన తర్వాత అలాగే ఆర్ఐ ఎంఆర్ఓ లాగిన్ అప్రూవల్ అయిన తర్వాత మనకి వెంటనే మళ్ళీ గ్రామ వార్డు సచివాలయంలో అప్లై చేసి ఉంటాం కదా, అక్కడ వెళ్ళి మరి ప్రింట్ అని తీసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ మనకి ఒకసారి నేను ట్రాన్సాక్షన్ అయితే చేశాను. సో వ్యూ స్టేటస్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఎస్ఎల్ఏ అనేది 7 డేస్ అనమాట. సో మనకి అప్రూవల్ అయితే రావడం ఉంది. సో మనం ఇది ప్రింట్ అని తీసుకోవచ్చు. ఈ ఐసీ నెంబర్ ద్వారా ప్రింట్ అనేది తీసుకోవచ్చు. సో ఒకసారి నేను మరోసారి క్లోజ్ చేసి వీటి యొక్క ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తాను ఇప్పుడు. సో మనకి వాటి యొక్క పర్పస్ అనేది మొత్తం మనకి డీటెయిల్స్ అనేది చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఇన్కమ్ సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో ఏ పర్పస్కి సంబంధించి అయితే కావాలనుకుంటారో ఆ పర్పస్ సంబంధించి మనకి గతంలో లేని విధంగా ఇప్పుడైతే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే మీరు కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి కానీ అలాగే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సంబంధించి కానీ సో ప్రతి ఒక్కటి మీ ముందుకు వీడియోని తీసుకొచ్చాము. సచివాలయంలో ఉన్నటువంటి ఇప్పుడు వరకు ఉన్నటువంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ ముందుకు తీసుకైతే రావడం జరుగుతుంది. సో నేను అప్లికేషన్ ప్రివ్యూ అనేది చెక్ చేయడం జరిగింది. సో అప్లికేషన్ చేసిన తర్వాత సో చూడండి ఇక్కడ మనకి ఈ విధంగా డీటెయిల్స్ అయితే మొత్తం రావడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మనకి అప్లికేషన్ ఫాము అలాగే ఆధార్ కార్డు, రేషన్ కార్డు అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇదండి ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూట్యూబ్ అనేది 10 మందికి సజెషన్ చేయడం జరుగుతుంది. ఇదండి వీడియోలో ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.